హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. సో ఈ వీడియో ఏంటని మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ మా డాడీ బర్త్డే. ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని ఎందుకు అన్నానంటే, మాకు ఇప్పటి వరకు డాడీ ఇయర్ తెలుసు కానీ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్ డేట్ మాకు తెలీదు. అయితే రీసెంట్గానే డాడీ ఓటర్ ఐడి సునీల్ చూసి మాకు చెప్పాడు డేట్ ఈ డేట్ అని. జూలై 11th యాక్చువల్లీ డాడీ బర్త్డే. మా డాడీ అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు అండ్ ఐడియా కూడా ఉండిండదు. బికాస్ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కదా, మాకు తెలీదు అండ్ డాడీకి కూడా తెలియదు. సో బర్త్డే సెలబ్రేట్ చేస్తామని అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. కొంచెం డౌట్ అయితే వచ్చిండొచ్చు, ఎందుకంటే నైట్ వెయిట్ చేయమన్నాం కదా, లేట్ అయింది, అంతసేపు డాడీ ఏం మేల్కోడు. సో ఆ రోజు ఉండమన్నాం కాబట్టి కొంచెం డౌట్ వచ్చి ఉండొచ్చు. బట్ డెఫినెట్గా ఇదైతే పెద్ద సర్ప్రైజే మా డాడీకి. అండ్ మేము కూడా ఫుల్ హ్యాపీ మా డాడీ డేట్ ఆఫ్ బర్త్ తెలిసినందుకు. రియల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంది కదా మేము సెలబ్రేట్ చేసుకోవడానికి. సో నైట్ అయితే ఇలా సెలబ్రేషన్ స్టార్ట్ చేసాము, అందరం ఉన్నాము. లడ్డు మా అమ్మ వాళ్ళు రాలేదనమాట, వాళ్ళు రేపు వస్తారు, లైక్ 12th వస్తారు. సో వర్క్ ఉండి వాళ్ళు నైట్కి అయితే రాలేకపోయారు. సునీల్ వచ్చారు, ఇక్కడ వీడియో తీసేది సునీలే. కిరణ్ సునీల్ ఇద్దరు ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారనమాట, వాళ్ళు ఉండరట ఫొటోస్ వీడియోస్లో. సునీల్ యాక్చువల్లీ యాక్టివ్గానే ఉంటాడండి ప్రతి దాంట్లో. నేను ఎంత చూపిద్దాం అనుకున్నా సునీల్కి ఇంట్రెస్ట్ ఉండదు ఫొటోస్ వీడియోస్కి. సో ఇలా ర్యాండమ్గా తీసుకోవడం తప్ప తను ఇంటెన్షనల్గా వచ్చి అయితే తీసుకోడు. సో అందుకే నేను ఎక్కువ చూపెట్టాను అంతే. బట్ తను యాక్టివ్గానే ఉంటాడు, తనే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాడు అంతా. అండ్ మా నాన్నమ్మ కూడా వచ్చింది ఊరి నుంచి, డాడీ వాళ్ళు వచ్చారని చెప్పి. మేమే వెళ్దాం అనుకున్నాం సుండుపల్లికి, బట్ వాళ్ళు అప్పుడే వచ్చారు కదా, కొన్ని థింగ్స్ సెట్ చేసేది ఉంది ఇక్కడ కూడా, వాళ్ళు కూడా అన్నీ సెట్ చేసుకోవాలి కదా. సో అందుకు లేట్, ఎందుకని నానమ్మకి ఉంటుంది కదా చూడాలని చెప్పి. సో నానమ్మ అయితే వచ్చేసింది, అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. యాక్చువల్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం బర్త్డే, బికాజ్ మళ్ళీ ఇప్పుడు మా ఇంట్లో చేస్తే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు పైకి దిగలేరు అండ్ లేట్ నైట్ కదా, ఎందుకు ఇబ్బంది వాళ్ళకి అని చెప్పి మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కువ డిస్టెన్స్ ఉండదండి, ఎదురెదురుగానే ఉంటాయి, లైక్ 2 minutes అంతే, వాకబుల్. అది కూడా నేను ఇక్కడ చేసే యాక్షన్స్కి కిరణ్ అరుస్తున్నాడు అనమాట, ఏంటి ఫ్రీ మధ్యలో వస్తున్నావు నువ్వు అని చెప్పి. సో అవంతా మనకు కామనే. ఫైనలీ మా సునీల్ అయితే ఫ్రేమ్లోకి వచ్చేసాడు. అస్సలు రాడండి వీడియోస్ ఫొటోస్కి, అడిగితే చాలాసేపు అడిగితే వస్తాడు, అసలు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు ఎక్కువ నా వీడియోస్లో లడ్డూయే ఉంటాడు. సునీల్ కూడా ఉంటాడండి అప్పుడు, కాకపోతే కనిపించాడు అంతే. అండ్ ఈ బర్త్డే సెలబ్రేషన్ మెయిన్ ప్లాన్ అంతా వీళ్ళదే అనమాట, సునీల్ కిరణ్ది. వాళ్ళే ప్లాన్ చేసుకున్నారు ముందు నుంచి. సో మా మామ మా డాడీకి గిఫ్ట్ ఇచ్చాడు. మా డాడీ అదే అంటున్నాడు, నా బర్త్డే గిఫ్ట్స్ కూడా వస్తున్నాయి, బర్త్డేనే అనుకుంటే గిఫ్ట్లు కూడా నాకు అబ్బా అనుకుంటున్నాడు. ఫైనలీ నేను ఎప్పటి నుంచో అనుకున్నది ఇప్పటికి అయిందనమాట. నా శాలరీతో మా డాడీకి ఐఫోన్ గిఫ్ట్ చేయాలనుకున్నాను, బట్ అది కుదరలేదు. అండ్ ఏం అకేషన్ కూడా రాలేదన్నమాట అప్పుడు. ఇప్పుడు ఇంతకంటే బెస్ట్ అకేషన్ ఏది ఉండదు. సో అందుకే ఇప్పుడైతే ఐఫోన్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేసి కిరణ్ నేను ఇద్దరం కలిసి ఐఫోన్ ఇచ్చామన్నమాట. నా మనీతో నేను గిఫ్ట్ చేయాలన్నదే నా డ్రీమ్ అనమాట. 100% అయితే ఫుల్ఫిల్ అవ్వలేదు, బట్ ఇట్స్ ఓకే. కిరణ్ మనీ అన్న నా మనీ అయినా ఒకటే కాబట్టి, ఇన్ కేస్ ఫ్యూచర్లో నాకు మళ్ళీ ఛాన్స్ వస్తే నా మనీతో నాకు గిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాను మా డాడీకి. అప్పుడు ఏ సిరీస్ ఉంటే ఆ సిరీస్ నా మనీతో గిఫ్ట్ చేస్తాను పక్కా. అదే నాకు కంప్లీట్ హ్యాపీనెస్ ఇస్తుంది. అందరు అలా గిఫ్ట్స్ ఇస్తుంటే మా డాడీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. బికాస్ మా డాడీ అవి అఫోర్డ్ చేయలేడని కాదు, అండ్ గిఫ్ట్ చిన్నదా పెద్దదా అనేది మ్యాటర్ కాదు. అలా సెలబ్రేట్ చేసి మనం గుర్తుపెట్టుకొని అవి తెచ్చి ఇవ్వడం, ఆ పర్టికులర్ డేకి అలా ఇవ్వడం అనేది స్పెషల్. వాళ్ళు కూడా స్పెషల్ ఫీల్ అవుతారు అండ్ గుర్తుపెట్టుకుంటారు. అందరూ ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది వాళ్ళకి గిఫ్ట్ చేశారు, నేను అన్నీ చూపెట్టట్లేదు. ఈవెన్ సునీల్ కూడా తీసుకొచ్చాడు డాడీ కోసం గిఫ్ట్. సో ఇలా అయితే అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం నైట్. మా డాడీ అయితే ఫుల్ హ్యాపీ. ఇక్కడ ఐఫోన్ పిక్చర్ కావాలంట, నీట్గా ఐఫోన్ అని కనిపించలేగా మా డాడీకి స్టేటస్ పెట్టుకోవాలని చెప్పి నన్ను అడుగుతున్నాడు. సో దానికే అరేంజ్మెంట్ చేస్తున్నాము, మంచి పిక్చర్ రావాలని చెప్పేసి. సో మా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ అని చెప్పాను కదా, ఇదే అది మా కొత్త కార్. మా డాడీ ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాడు అండి, బట్ ఇండియాలో ఉండం కదా, కొంటే మెయింటెనెన్స్ కష్టం అవుతుందేమో అని చెప్పి చాలా ఆలోచించి ఇన్ని డేస్ వెయిట్ చేశారనమాట. ఫైనల్గా ఇప్పుడైతే కొనేయాలని ఫిక్స్ అయిపోయాడు. సో కిరణ్కి చెప్తే కిరణ్ ఆ ప్రాసెస్ మొత్తం చూసుకున్నాడు. బికాజ్ డాడీ వాళ్ళు వచ్చేలోపు కార్ డెలివరీ ఉండాలి కాబట్టి మనకి. సో ముందు నుంచి ఆ ప్రాసెస్ అంతా చేశాడు 1 week నుంచి. అండ్ ఆ డెలివరీ కూడా కిరణ్ మామ ఉండే తీసుకున్నారు. బికాజ్ నేను కూడా ఆషాఢం అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాను, నేను కూడా లేను బెంగళూరులో. అండ్ వాళ్ళు ఎగ్జాక్ట్ డెలివరీ డేట్ చెప్పలేదు, 1 day అటు ఇటు అంటుండే అనమాట. సో అందుకే నాకు వెళ్ళేకి వీలు అవ్వలేదు. ఇన్ కేస్ వాళ్ళు చెప్పుంటే నేను వెళ్ళేదాన్ని, బెంగళూరుకి వెళ్ళి డెలివరీ టైంకి నేను ఉండేదాన్ని అండ్ కంప్లీట్ వీడియో తీసుకొని నీట్గా మంచిగా క్యాప్చర్ చేసుకునేదాన్ని వీడియోస్ అన్నీ, ఈవెన్ మీకు కూడా షేర్ చేసేదాన్ని. ప్రజెంట్ అయితే మనకి ఈ వీడియోనే ఉంది.
సో కార్ వాష్‌కి ఇచ్చాము. బికాజ్ మీరు చూసారు కదా! డెలివరీ అప్పుడు వర్షం పడుతోంది బెంగుళూరులో. కొంచెం పాడైపోయిందనమాట కార్‌కి. అంతా దుమ్మంతా అయింది. సో, అందుకు నీట్‌గా వాష్ చేస్తున్నాము. డ్యాడీ బర్త్‌డే రోజు మంచిగా కనపడాలి కార్ అని చెప్పి. సో, అందుకే వాష్ చేసి అండ్ దెన్ మేము పూజ కూడా చేయించుకురావాలి. వెళ్ళి కార్‌కి ఇంకా పూజ చేపించలేదు. అండ్ పూజ చేపిచ్చేకి వచ్చేసాము. యాక్చువల్ రాయచోటిలోనే చేపిచ్చాము పూజ చౌడేశ్వరమ్మ టెంపుల్‌లో. అండ్ అక్కడ నాకు మొక్కు కూడా ఉండే కిరణ్‌తో పాటు వస్తానని చెప్పి. సో, మొక్కు కూడా అయిపోయింది ఒకటేసారి. డెలివరీ అప్పుడు సింపుల్‌గా పూజ చేశారు. యాక్చువల్ టెంపుల్‌కి వెళ్దామంటే ఫుల్ వర్షం అని చెప్పి వెళ్ళలేదు. అందుకే రాయచోటికొచ్చాక ఇక్కడికి తీసుకొచ్చామనమాట. వాష్ చేసి నీట్‌గా ఇక్కడ టెంపుల్ దగ్గరకొచ్చాము. ఇక్కడ చేపిద్దామని చెప్పి. అండ్ డ్యాడీ, సునీల్ ఇద్దరు బిజీగా ఉండే. సో, మేమే వచ్చాము. ఇంకా లడ్డూనే చూసుకున్నాడు పూజకంతా. యాక్చువల్లీ స్వామి ముందే అడుగుతున్నారు. లైక్ కుంకుమ, పసుపు ఎక్కువ పెట్టేయమా? లేకపోతే లైట్‌గా పెట్టాలా? కొందరు ఎక్కువ ప్రిఫర్ చేయరు అని చెప్పి. మేమైతే మంచిగానే పెట్టమని చెప్పాము. మేము ఆల్రెడీ షోరూమ్‌లో కనుక్కున్నామనమాట. అదేమన్నా ప్రాబ్లమ్ అయితదా? అలా అంతా పెడితే లైక్ పెయింట్ కావచ్చు కార్‌కి. దానికేమైనా ప్రాబ్లమ్ అయితదా అంటే ఏం అవ్వదని చెప్పారు. ఏం చేసినా కూడా. సో, అందుకు మంచిగానే పూజ చేయమని చెప్పాము. యాక్చువల్లీ 12కే వస్తామని చెప్పాము స్వామికి. 12కి వస్తాం అంతా రెడీ చేయమన్నాము. బట్ మాకు కార్ వాష్ దగ్గరే 1:30 అయిపోయింది. చాలా లేట్‌గా చేశారు. సో, ఇంకా రావుకాలం అయిపోయాక వచ్చాము. చెప్పాను కదా! లడ్డూనే పూజ మొత్తం చేశాడు. సో, కార్ కూడా లడ్డూని స్టార్ట్ చేసి నిమ్మకాయలు తొక్కిచ్చాడనమాట. లడ్డూకి పర్ఫెక్ట్‌గా రాదు. లైట్‌గా వచ్చు డ్రైవింగ్. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. మేము పూజ ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. బికాజ్ మళ్ళీ ఈవినింగ్ మేము రెస్టారెంట్ ఎళ్తున్నాము అందరము. డ్యాడీ బర్త్‌డే అనేసి. సో, అక్కడ కూడా చిన్న సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో, ఫాస్ట్‌గా అయితే కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం మేము ఇంటికి. సో, మేమైతే ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి రెస్టారెంట్‌కైతే వచ్చేసాము. కారులో వచ్చామని చెప్పి రెస్టారెంట్ చాలా దూరం అనుకోకండి. 5 మినిట్స్ అంతే ఇంటి దగ్గర నుంచి. మా ఆయనకి సోకెక్కువ. అందుకే కారులో తీసుకొచ్చాడు. యాక్చువల్లీ నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆ రెస్టారెంట్ అని చెప్పి. ఫస్ట్ ఎంజీ గ్రాండ్ అనుకున్నాము. సో, అది కొంచెం డిస్టెన్స్ ఉంటది కదా! అందుకు కారులో తీసుకొస్తున్నాడు అనుకున్నాము. సడెన్‌గా ప్లాన్ చేంజ్ చేసేసారు. ఇప్పుడైతే మేము ఎంజీ ఆహార్ రెస్టారెంట్‌కొచ్చేసాము. సో, మేమైతే అందరం రెస్టారెంట్‌కొచ్చేసాము. ఇంకా డ్యాడీ రావాలి. ఇంకా మామ వాళ్ళు కూడా రావాలి. మామ వాళ్ళు నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యారు ఆల్రెడీ ఆన్ ద వే. వాళ్ళు ఆల్రెడీ ఇంటికొచ్చేసున్నారు. ఇంకొక 10 మినిట్స్‌లో వచ్చేస్తారు. అండ్ డ్యాడీ కూడా ఫ్రెండ్స్‌తో బయటెళ్ళాడు. వచ్చేస్తానని చెప్పాడు. సో, అప్పటి వరకు మేమైతే కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము. ఇదో అమ్మమ్మ, నానమ్మ ఇక్కడ కూర్చొనున్నారు. మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇగో ఆషి, మన్వి అప్పుడే కరుచుకున్నారు పోయి మమ్మీ వాళ్ళకి. చాలా డేస్ అయిపోయింది కదా! సో, అమ్మ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి పిల్లల కోసము. మా ఆషిగాడు చూడండి ఈడ హాయ్ చెప్పమంటే హాయ్, బాయ్, గుడ్ నైట్ అని ఉన్నాడు. ఇంకా మా డ్యాడీ కూడా వచ్చేసాడు. సో, అందరు కలుసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడే అనమాట రావడం డ్యాడీ వాళ్ళు వచ్చాక. పిల్లలు, మా అమ్మ వాళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీ పిక్చర్ అంతా కంప్లీట్‌గా ఉంది. ఎప్పుడు ఎవరమొచ్చినా ఒకరొస్తే ఒకరొచ్చేవాళ్ళం కాదు. రీసెంట్‌గానే మా అమ్మ వాళ్ళని కలిసాను నేను. బట్ అప్పుడు లడ్డు, సునీల్ రాలేదు. ఇప్పుడేమో అందరొచ్చారు. సో, మొత్తం కంప్లీట్‌గా ఉందనమాట ఫ్యామిలీ అంతా. చాలా డేస్ అయిపోయింది కదా! సో, మా డ్యాడీ ఆషితో ఆడుకుంటున్నాడు. మా అత్త ఒక్కటే మిస్సింగ్ అనమాట. అత్త కూడా వచ్చుంటే ఇంకా బావుండేది. బట్ ఆషాఢ మాసం అని చెప్పి అత్త రాలేదు. ఇక్కడ వీళ్ళేందో ప్రిపరేషన్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ నాకైతే ఏమీ ఐడియా లేదు. బికాజ్ ఇదంతా బావ, బామర్దుల ప్లానే. వాళ్ళే వచ్చి చూసుకొని అన్నీ మాట్లాడుకొని వచ్చి ప్లాన్ చేశారు. సో, క్యామ్ సెట్టింగ్ చేస్తున్నాడు మా లడ్డు. అంటే నీట్‌గా వస్తుందా లేదా, అక్కడ లైటింగ్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాడు కేక్ కట్ చేసేకి. బికాజ్ నైట్ ఇంకా మా అమ్మ వాళ్ళు ఎవరు లేకుండే కదా! అందుకు మళ్ళీ కట్ చేస్తున్నాం. పిల్లలు కూడా వచ్చారు కదా! వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారని చెప్పి మళ్ళీ కేక్ కట్ చేస్తున్నాం. మా ఆషిగాడు చూడండి ఇక్కడ క్లోజప్ యాడ్ ఇస్తున్నాడు అని చెప్పి. సో, ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. యాక్చువల్లీ మీకు ఈ ట్రయో చూపియాలని నేను ఈ వీడియో యాడ్ చేశాను. ఇందులో మా డ్యాడీ పిల్లనిచ్చిన మామ, మా డ్యాడీకి పిల్లనిచ్చిన మామ ముగ్గురు ఒక ఫ్రేమ్‌లో ఉన్నారనమాట.
ఇక్కడ మామ అల్లుడు ఇద్దరు కేక్ తినిపించుకుంటున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఇంకా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనుకోండి, మామ అల్లుడిది ఇద్దరిది. వీళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటే క్రేజీగా ఉంటుందన్నమాట. ఒకరేమో అస్సలు మాట్లాడరు, ఒకరేమో మాట్లాడకుండా ఉండలేరు. మొత్తానికి కేక్ కట్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ రెస్టారెంట్ ప్లానే ఉండే, నాకు ఐడియా లేదు కేక్ కటింగ్ ఒకటి ఉందని. మేమేదో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నామని కాదు, సింపుల్గా హ్యాపీగా చేసుకున్నాము. అందరం ఒక దగ్గర కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. కేక్ కట్ అవుతూనే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి మా వానమ్మ ఆడుకుంటుంది ఆశితో. ఇంకా ఆశి అసలు వదలడు మా వానమ్మని. మా మన్వి ఏదో మ్యాజిక్ చేస్తుందంట, వీడియో తీ అంటే వీడియో తీశాను. సో ఇలా ఆడుకుంటున్నారు అనమాట ఇద్దరు కూర్చొని. సో ఇంకా డిన్నర్ చేసి కూర్చున్నాము. యాక్చువల్లీ లేట్ అయిపోయింది అప్పటికే. తాతయ్య చాలా ఫాస్ట్గా తింటాడనమాట. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. వెయిట్ చేస్తున్నారంతా బికాజ్ వాళ్ళు త్వరగా తింటారు కదా, మెడిసిన్ ఉంటుంది. 10:30 అయిపోయింది. యాక్చువల్లీ ఇంట్లోనే చేసుకుని ఉండొచ్చు, బట్ మమ్మీ వాళ్ళు చేస్తూ ఉంటే కిచెన్లోనే సరిపోతుంది వాళ్ళకి. ఇంతమంది కుక్ చేయాలంటే వాళ్ళు కిచెన్లో మాకు పెట్టుకుంటూ ఇలానే సరిపోతుంది. ఆ పనులతోనే అందరం కలిసి కూర్చొని తినేకవ్వదు. సో అందుకే మేము రెస్టారెంట్ ప్లాన్ చేసాము. మాకు ఫుడ్ చాలా లేట్ చేశారు. యాక్చువల్లీ కిరణ్ వాళ్ళు బెంగళూరుకి రిటర్న్ అవుతున్నారు, కిరణ్ మామ. వాళ్ళకి 11:45కి బస్సు ఉంది. సో దానికోసమే మేమంతా హరీలో ఉన్నాము, ఫాస్ట్గా తినేసి వెళ్ళాలని చెప్పి. బికాజ్ వాళ్ళు కూడా అన్ని సర్దుకొని స్టార్ట్ అవ్వాలి కదా. ఫుడ్ లేట్గా ఇచ్చిన టేస్ట్ అయితే బాగుంది. మండీ రైస్ చాలా బాగుంది. సో డిన్నర్ అయితే ఫినిష్ చేసుకొని మామని కిరణ్ని డ్రాప్ చేయాలని చెప్పి అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా సెండ్ ఆఫ్ ఇస్తున్నారు అంతా. యాక్చువల్లీ సండే వరకు ఉండాల్సి ఉండే కిరణ్ వాళ్ళు, బట్ కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి వెళ్తున్నారు. మళ్ళీ ఒక 1-2 డేస్లో వస్తానని చెప్పాడు. సో టైం 11:35 అవుతుంది. 11:45కి వాళ్ళకి బస్సు 10 మినిట్సే ఉంది. దగ్గరే మనకి స్టాప్. యాక్చువల్లీ లడ్డు, సునీల్, మామ, డాడీ అందరు వెళ్తున్నారు డ్రాప్ చేసి వచ్చేకి. మేము ఇంత తొందరగా వెళ్ళాం కానీ బట్ బస్సు అయితే చాలా లేట్ వచ్చిందట. వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. మా ఆశి కార్ని చెక్ చేస్తున్నాడు. వచ్చినప్పటి నుంచి కార్ చూడలేదు. అండ్ ఆశికి కార్లు అంటే పిచ్చి. సన్ రూఫ్ చూడాలంట ఇప్పుడు. సో అందుకే కార్కి కోసం అడుగుతున్నాడు. బట్ కార్కి డాడీతో ఉంది. సో వెయిట్ చేయమని చెప్తున్నాము. ఆ కార్ బుక్ చేసినప్పటి నుంచి కార్ నాది అని ఫిక్స్ అయిపోయాడు. అమ్మమ్మ ఆశి ఇలా ఆడుకుంటూ ఉన్నారు. అండ్ లోపల చాలా వేడిగా ఉంది, బయటే బెటర్, కాస్త చల్లగా ఉంది. సో గాయస్ మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము ఈరోజంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. Bye guys, see you in the next video.